జంగం వెల్ఫేర్ అసోసియేటీ కమ్యూనిటీ హాల్ 5/1/2026 ప్రారంభోత్సవం ఇచ్చేస్తున్న అతిరథ మహారథులకు స్వాగతం సుస్వాగతం. మరి మన ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఏఎస్ జవహర్ గారు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రివర్యులు మరియు మన ప్రీతమ నాయకులు పెడన శాసనసభ్యులు సాహిత్య కృష్ణప్రసాద్, అలాగే మరి ప్రస్తుతం వాకయ్య గారు, మరి పెడన అధ్యక్షులు, పేడ బుడగం జంగం వెల్ఫేర్ కమ్యూనిటీ హాల్ అధ్యక్షులు, అలాగే మరి ఉపాధ్యక్షులు సిరిగిరి విజయరాజు, మరి రాష్ట్రం మహాలక్ష్మి సలహాదారులు, బయలుపాటి తుకారం సలహాదారులు, ప్రస్తుతం వైడేశ్వరరావు సెక్రటరీ, బయలుపాటి నాని జాయింట్ సెక్రటరీ, ప్రస్తుతం అబ్రహం కోశాధికారి, అలాగే కళ్యాణ్ యేసుదాసు నంబరు, ప్రస్తుతం సుందరరావు నంబరు, సురేష్ నాని నంబరు, టేకు రాజశేఖర్ నెంబర్. ఇదండి పెడన మరియు రాజీవ్ నగర్లో మరి పేడ బుడగం కమిటీ సభ్యులు. అలాగే ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే చాలా చిన్న కులం, మరి సంఖ్యాపరంగా చూస్తే చాలా చిన్న కులం అయినా సరే మరి పెడన పట్టణంలో కూడా మరి పేడ బుడగం జంగం వెల్ఫేర్ కమ్యూనిటీ హాల్ ఉంది. మరి ఇక్కడ రాజీవ్ నగర్ అని పెడనపట్నంలో 10వ వార్డు ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఉంది. ఈ కమ్యూనిటీ హాల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం అధ్యయనం, పోరాటం, సమీకరణ, మరి అధ్యయనం చేయాలి, మన కులం ఎందుకు వెనకబడ్డది అనేది, మరి కుల హక్కుల కోసం పోరాటం చేయాలి, అందరినీ యూనిటీ చేయాలి. మరి ఈ యొక్క అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని పులుకుపుచ్చుకొని మరి పేడ బుడగం జంగం వెల్ఫేర్ అసోసియేషన్ మరి పెడన పట్టణం వారు, మరి రాజీవ్ నగర్ వారు మరి కమ్యూనిటీ హాలు నిర్మించుకోవడం జరిగింది. మరి అంబేద్కర్ డాక్టర్ భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక విషయం చెప్పాడు. చర్చి ఈజ్ ఈక్వల్ కమ్యూనిటీ హాల్, దేవాలయం ఈజ్ ఈక్వల్ కమ్యూనిటీ హాల్, మరి మసీదీ ఈజ్ ఈక్వల్ కమ్యూనిటీ హాల్. ఆ కమ్యూనిటీ కులంలో ఎవరైతే ఉన్నారో, నిరాశ నిస్పృహలు లోనవుతున్నారో వారందరికీ సమన్యాయం జరగాలనే ఏర్పరిచిన కమ్యూనిటీ హాల్ పేడ బుడగం జంగం వెల్ఫేర్ సొసైటీ కమ్యూనిటీ హాల్. నేను పవిత్ర దేవాలయాలతో ఎందుకు పోల్చాను అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనలో మనం పెద్ద మనుషులు కూర్చొని ఆ సమస్యని పరిష్కరించుటకు ఒక వేదిక కావాలి, అదే కమ్యూనిటీ హాల్. మరి దీనికోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడు అంటే మరి బలహీనులు ఎవరైతే ఉన్నారో వారు రాజ్యాధికారంలోకి రావాలి అంటే, సమాజంలో రాజకీయంగా గుర్తింపు పొందాలంటే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలి అంటే మరి ఆ కులంలో వారందరూ ఒకే వేదికగా, ఒకే యూనిటీగా, ఒకే గొడుగు కింద వచ్చి కమ్యూనిటీ హాల్స్ ఏర్పరచుకున్నప్పుడు తమ హక్కులు సాధించగలరని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేయడం జరిగింది. కమ్యూనిటీ హాల్ అంటే ఏమిటంటే మరి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ఎందుకు రావడం లేదు, ఎందుకు పొందలేకపోతున్నాం, మన కమ్యూనిటీలో ఎందుకు విద్యావంతులు కాలేకపోతున్నారు, మరి అలాగే కుటుంబ అనుబంధాలు, ఇవన్నీ కూడా అన్నిటికీ ఒక పరిష్కార వేదిక, ఒక వివాహ వేదిక, ఒక విద్యా వేదిక. మరి అదేవిధంగా పేడ బుడగం జంగం ఏదైతే సామాజిక కులం ఉందో ఆ కులం విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా చైతన్యవంతులు కావాలి అంటే వాళ్ళకంటూ ఒక వేదిక ఉండాలి, అదే కమ్యూనిటీ హాల్. మరి సంఖ్యలో చాలా కొద్ది మంది అయినా సరే మరి కమ్యూనిటీ హాల్ పెడన పట్టణంలో ఉంది, రాజీవ్ నగరంలో ఉంది. ఇలా ఏర్పరచుకున్నందుకు కమ్యూనిటీ హాల్ అంటే అంబేద్కర్ గారు ఏనాడో చెప్పాడండి, ప్రతి కమ్యూనిటీ కూడా కమ్యూనిటీ హాల్ నిర్మించుకుంటే మరి ఆ కులంలో ఉండే మరి ఆర్థిక ఇబ్బందులే కానీ, రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, సామాజికంగా అదొక చర్చా వేదిక అవుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏనాడో చెప్పాడు. మరి ఈరోజు కమ్యూనిటీ హాల్ ఏర్పరచుకొని మరి స్థానిక ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారిని, అలాగే మరి మన ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ కేఎస్ జవహర్ గారిని, మాజీ మంత్రులను పిలిచి ఓపెనింగ్ చేయడం జరిగింది.
ఒకటే చెప్తున్నాను, మీ అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేటట్టు, ఎక్కువే కానీ తక్కువే కానీ ఎవరైనా సరే రాజకీయాలకు దూరంగా ఉన్న సామాజిక వర్గాలు, రాజ్యాధికారానికి దూరంగా ఉన్న సామాజిక వర్గాలు, విద్యాపరంగా దూరంగా ఉన్న సామాజిక వర్గాలు, ఆర్థికంగా దూరంగా ఉన్న సామాజిక వర్గాలు, సమీకరణలో, పోరాటంలో, అధ్యయనంలో దూరంగా ఉన్న ఏ సామాజిక వర్గాలు అయితే ఉన్నాయో ఆ సామాజిక వర్గాలన్నీ కూడా కమ్యూనిటీ హాల్ ఏర్పరచుకొని తమ హక్కుల కోసం పోరాటానికి, రాజ్యాధికారానికి రావడానికి, ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుటకు కమ్యూనిటీ హాల్స్ అనేవి బహుళార్థ సాధక ప్రయోజనాలని నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మా సహోదరులు బేడా బుడగం జంగం వెల్ఫేర్ సొసైటీ కమ్యూనిటీ హాలు ఏర్పరచుకున్నందుకు మేము ఎంతో అభినందిస్తున్నాం. మరి ఒక విధంగా చెప్పాలంటే ఈ బేడా కానీ ఈ బుడగం కానీ జంగం కానీ కొన్ని చోట్ల కుల సర్టిఫికేట్లు ఇవ్వటం లేదు. మరి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఎవరైతే ఈ కులానికి రాష్ట్ర నాయకులు ఉన్నారో వారందరికీ కూడా ఎస్సీ సర్టిఫికేట్ వచ్చేటట్టు మరి కృషి చేయాలి. మరి వాళ్ళు విద్యాపరంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి. ఒకటే చెప్తున్నాను, ఈ సోదర సమాజం కోసం జంగం మరి కమ్యూనిటీ వారికి మీరు ఒక్కడుగు ముందుకేసి విద్యాపరంగా అభివృద్ధి చెందితే, మీరు రాజకీయంగా ఒక అడుగేస్తే మీరు సర్పంచులు అవ్వచ్చు, కార్పొరేటివ్ సభ్యులు అవ్వచ్చు, మరి గ్రామ పంచాయతీ మెంబర్లు అవ్వచ్చు, మున్సిపాలిటీ వార్డు మెంబర్లు అవ్వచ్చు. మనం అన్ని విధాలుగా ఎదగాలి అంటే మనకంటూ ఒక దేవాలయం ఉండాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏనాడో చెప్పాడు, ఏవైతే నిరాశ నిస్సృహతో ఉన్న సామాజిక వర్గాలు మీరు చైతన్యవంతులు మీరు విద్యాపరంగా అభివృద్ధి చెందాలన్నా, రాజకీయంగా అభివృద్ధి చెందాలన్నా, సామాజికంగా అభివృద్ధి చెందాలన్నా, ఏ విధంగా అభివృద్ధి చెందాలన్నా మీకు కమ్యూనిటీ హాల్సే ముఖ్యం. కాబట్టి మరి సంఖ్యాపరంగా మరి జంగం వారు సంఖ్య తక్కువగా ఉన్నా సరే వాళ్ళలో సామాజిక చైతన్యం ఏర్పడినందుకు కమ్యూనిటీ హాల్స్ ఏర్పరచుకుంటే మనలో యూనిటీ ఉంటుందని వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని కార్యరూపంలో చూపినందుకు మరొకసారి వారికి మనసా వాచ కర్మ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. నా పేరు బద్దల రమేష్ బాబు, కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుడిని, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్ పెరుగుతున్న రాష్ట్ర మరొకసారి ఎవరైనా సరే ఒక అడుగు ముందుకెయ్యాలంటే విద్యాపరంగా ఒక అడుగు ముందుకెయ్యాలి, రాజకీయంగా ఒక అడుగు ముందుకెయ్యాలి, సామాజికంగా ఒక అడుగు ముందుకెయ్యాలి. మరి మనం సమాజంలో అందరి చేత గౌరవించబడాలంటే మార్గం ఏంటి? రాజ్యాధికారంలో రావాలంటే మార్గం ఏంటి? ఉపాధి అవకాశాలు పొందాలంటే మార్గం ఏంటి? ఇదే పరిష్కార మార్గం. బేడా బుడగం జంగం వెల్ఫేర్ సొసైటీ కమ్యూనిటీ హాల్స్ వీరిని ఆదర్శంగా తీసుకొని ఎస్సీ బీసీ ఏవైతే దళిత వర్గాలు ఉన్నాయో, ఏవైతే బహుళ సమాజాలు ఉన్నాయో అందరూ కమ్యూనిటీ హాల్స్ కట్టుకొని విద్యావంతులు అవ్వాలని, చైతన్యవంతులు అవ్వాలని, రాజకీయంగా అభివృద్ధి చెందాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ప్రభుత్వం రాజ్యాంగంలో ప్రకటించిన సంక్షేమ పథకాలు పొందుకోవాలని కమ్యూనిటీ హాల్సే మనకు శరణ్యం. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఎస్సీ బీసీ మైనారిటీ ఏవైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వారందరూ కూడా ప్రభుత్వం యొక్క సహకారం పొందుతూ కమ్యూనిటీ హాల్స్ ఏర్పరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. చివరిసారిగా ఒక మాట చెప్తున్నాను, ఒకటే మార్గం. చాలామంది ఊకదంపు ఉపన్యాసాలు చెప్తారు, దండలు వేయించుకుంటారు, సాలువలు వేయించుకుంటారు, కానీ రాజ్యాధికారంలోకి రావాలి అని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తారు. ఉపన్యాసాలు చెప్పినంత మాత్రాన, సన్మానాలు చేయించుకున్నంత మాత్రాన, దండలు వేయించుకున్నంత మాత్రాన మనం రాజ్యాధికారంలో రాజ్యాధికారంలోకి రావాలి అంటే కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం జరగాలి. ఎస్సీ బీసీ మైనారిటీ అన్ని కులాల వారు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసుకొని అది ఒక రచ్చబండగా, విద్యా వేదికగా, ఆర్థిక వేదికగా, సామాజిక వేదికగా ఐక్యతలో చివరిగా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు అధ్యయనం, పోరాటం, సమీకరణ ఈ మూడు సమకూరాలంటే కమ్యూనిటీ హాల్సే శరణ్యం.
మరొకసారి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అందరూ కూడా ప్రభుత్వ సహకారంతో మరి యూనిటీగా కమ్యూనిటీ హాల్స్ ఏర్పరచుకోవాల్సిందిగా మరి రాజ్యాధికారంలో విద్యా ఉపాధి అవకాశాలు పొందవలసిందిగా కోరుతున్నాను. మరొకసారి చివరిగా నా పరిచయం, నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడిని, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ, ఆంధ్రప్రదేశ్ పెరుగుతుల రాష్ట్ర సమన్వయకర్తని. మరొకసారి మేడ బుడగం జంగం మరి పెడన నియోజకవర్గం కుల పెద్దలకు అందరికీ కూడా మా సోదర సామాజిక వర్గం మేడ బుడగం జంగం సామాజిక వర్గం వారందరికీ కూడా మనస వాచ కర్మన శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. జై